హైదరాబాద్ మరో 2 రోజుల పాటు భాగ్యనగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సిటీకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా 3 రోజులుగా నగరాన్ని ముసురు వీడడం లేదు. జంట జలాశయాలు జలకల సంతరించుకున్నాయి. హుస్సేన్ సాగర్ అయితే నిండు కుండలా తలపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ కు వరద నీరు పోటెత్తుతుంది. బంజారా పికెట్ కూకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు వస్తుంది. హుస్సేన్ సాగర్ కు ఇన్ఫ్లో 1517 క్యూసెక్ల వరద నీరుండగా ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకోవడంలో నీటి మట్టం ఉంది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.23 మీటర్లు. ఒక ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు ఉంది. దీంతో అధికారులు తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ అవుట్ ఫ్లో 998 క్యూసెక్ల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి మొదలై శనివారం అంతా వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని చోట్ల జల్లులుగా, ఇంకొన్ని చోట్ల భారీ వర్షంగా దీంతో తీవ్రంగా తడిసి ముద్దయింది. జనజీవనం స్తంభించింది. ఎటు చూసిన చెరువులు, వాగులు జలకలను సంతరించుకున్నాయి. చాలా చోట్ల భూగర్భ జలమట్టం పెరిగింది. వర్షాలు మెట్ట పంటలు కూపిరి పోసాయి. వరి నాటు ఊపందుకోగా పత్తి సాగుకు మేలు చేస్తుందని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వర్షం వేయడం లేదు. చర్ల మండలంలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక దుమ్ముగూడెంలో 9, మనుగురు, జులూరుపాడు, వేంసూరు, కామెపల్లిలో 7, సింగరేణి, పినపాకలో 6 సెంటీమీటర్లు పైగా వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో సగటున 4.9, భద్రాద్రి కొత్తగూడెంలో 4.5 సెంటీమీటర్ల వాన పడింది. ఖమ్మం జిల్లాలో అన్ని మండలాల్లోనూ 3 సెంటీమీటర్ల పైన వర్షం కురవడంతో విశేషం. ఇక హైదరాబాద్ మహానగరంలో శనివారం అంతా ఒకటే వాన. గొడుగులు లేకుండా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. షేక్పేట, యూసఫ్గూడలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హుస్సేన్ సాగర్ పూర్తి నీటి మట్టం 513.41 అడుగులు కాగా 513 నీటి 23 అడుగులకు చేరింది. వరంగల్ జిల్లాలో చాలా మండలాల్లో 2 సెంటీమీటర్ల పైనే వర్షం పడింది. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు చినుకులు పడ్డాయి. ఇక శుక్రవారం మధ్యాహ్నం మొదలైన పాలమూరు జిల్లాలో వర్షం శనివారం కూడా ఆగలేదు. కోస్గిలో 5.86, వనపర్తిలో 49.5 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ లో విరామం లేకుండా వాన పడింది.